త్వరగా వచ్చేయండి, నేను మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పృథ్వీ, ఆ విషయం పాండు తాతయ్య చూసుకుంటారు. నువ్వెందుకురా వెళ్ళటం? వెళ్ళాలి తాతయ్య, నేనే వెళ్ళాలి. లేదంటే దొంగలంతా కలిసి కేసును కాగితాల్లో చుట్టి కబోర్డ్లో పెట్టేస్తారు. పృథ్వీ, పాండు ఉండగా అలా జరగదు. దొంగ ఎవరైనా దోషి ఎవరైనా పాండు వదిలిపెట్టడు. నమస్తే సార్. ఓ పాండు, రా కూర్చో. ఏంటో ఇంత పొద్దున్నే రాక? ఉదయాన్నైతే మీ పోలీసు వాళ్ళు కాస్త ఉల్లాసంగా ఉంటారు కదా. మేము ఎలా ఉన్నా ఊరికేరారుగా మహానుభావులు. ఏంటి, ఏదైనా పోలీస్ అవసరం వచ్చిందా, లేక ఇంట్లో ఏదైనా శుభకార్యమా? శుభకార్యమే అయితే ఫ్యామిలీతో వస్తాను. మీ ఫ్యామిలీతో సహా ఆహ్వానిస్తాను. మొత్తానికి పోలీసు వ్యవహారం అన్నమాట. వ్యవహారం పోలీసులదే, కానీ సాదాసీదా పోలీసులతో కాదు. దానికి హోదా కావాలి, అది మీరే చెయ్యాలి. చేసేద్దాం, నువ్వు అడిగితే కాదంటానా? విషయం ఏంటో చెప్పు పాండు. లాయర్ వంశీ నా మేనకోడలి భర్త యాక్సిడెంట్ అయింది. పేపర్లో చూశాను. ఇప్పుడు ఎలా ఉన్నాడు? చావుకి దగ్గరగా, ప్రాణపదమైన ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడు. డాక్టర్స్ వెంటిలేటర్ పెట్టారు. మేం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం. నీ మాటల్లో ఏదో అనుమానం ధ్వనిస్తుంది పాండు. నాది అనుమానం కాదు సార్, జరిగింది యాక్సిడెంట్ కాదు. ఇది పక్కా ప్లాన్తో చేసిన యాక్సిడెంట్. ఎవరి మీదైనా డౌట్ ఉందా? వంశీకి ధ్రువ అనే ఫ్రెండ్ ఉన్నాడు. ధ్రువ తెలుసుగా, వాళ్ళిద్దరికి ఈ మధ్య వైరం మొదలైంది. కావేరి సతీష్ భార్య కావాలంటే రేఖ పృథ్వీకి భార్య కావాలి. నా కూతురు నీ ఇంటి కోడలు కాకపోతే నీ కూతురు నా ఇంటి కోడలు అవుతుంది. అవుతుంది. నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా పృథ్వీ పెళ్లి ప్రశాంతితోనే జరుగుతుంది. అయితే ఆ ప్రశాంతి నేను లేకుండా చేస్తాను. అది జరిగింది. ఆ లారీ డ్రైవరు పారిపోయాడు. లారీ ఓనర్ ఆ డ్రైవర్ లైసెన్స్ కూడా తీసుకోకుండా పనిలో పెట్టుకున్నానంటున్నాడు. ఎస్ఐ ఈ విషయం నిర్లక్ష్యం చేస్తున్నాడు. యాక్సిడెంట్ జరిగిన రోడ్లో సీసీ కెమెరాలున్నాయి, కానీ ఫుటేజ్ లేదు. కేసు క్లోజ్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది మీరే హ్యాండిల్ చేయాలి సార్. వంశీకి తన ఫ్యామిలీకి న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో మీ దగ్గరకు వచ్చాను. నువ్వు అంతగా చెప్పాలా పాండు? విషయం చెప్పావుగా, ఇక నాకు వదిలే. 4 రోజుల్లో దోషులు ఎవరైనా జైల్లో కూర్చోబెడతాను. ఇట్స్ మై ప్రామిస్. థ్యాంక్ యూ డిఐజీ గారు. వస్తాను. పాండు, డిపార్ట్మెంట్ ఆలస్యం చేస్తుందని నువ్వు రంగంలోకి దిగొద్దు. నమస్తే సార్. లాయర్ వంశీ కేసు ఎంతవరకు వచ్చింది? లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నాం సార్. గాలిస్తున్నారా? కేసులు గాలి కుదిరేస్తున్నారా? సార్, అది సిటీలో పేరున్న లాయర్ యాక్సిడెంట్కి గురైతే దానికి కారణాలేంటి, దాని వెనకెవరైనా ఉన్నారని తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా?
ట్రై చేస్తున్నాం సార్. ట్రై చేయడం కాదు, పని జరగాలి. 24 గంటల్లో దోషులు లాకప్లో ఉండాలి. చెప్పండి సిఐ గారు. ఏంటి సార్ చెప్పేది? ప్రాణాలు పోతున్నాయి ఇక్కడ. ఏమైంది? డిఐజీ, ఎమ్మెల్యే, మినిస్టర్ అందరి నుండి ఫోన్స్. దోషుల్ని పట్టుకోకపోతే ఉద్యోగం ఊడిపోతుందని వార్నింగ్ ఇస్తున్నారు. ఈ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాను సార్. ఏం చేయమంటారో చెప్పండి. నేను చూసుకుంటాను. ఎక్కడికి వెళ్ళావు సతీష్? అనుమాన పట్టా కదా పృథ్వీ, నేను నివృత్తి చేసుకోవాలిగా. అనుమానం నాది కాదు సతీష్, మా అందరిది. ఎంతమందికి అనుమానం వచ్చిందన్నది కాదు పృథ్వీ, అది నిజమా కాదని తెలుసుకునే వాళ్ళు ఎంతమంది అన్నది ముఖ్యం. అది నీ పని సతీష్. అనుమానం మీ డాడీ మీద. అందుకే డైరెక్ట్గా మా డాడీ దగ్గరికి వెళ్ళాను. సూటిగా ప్రశ్నించాను. జవాబు దొరికిందా? అనుమానం అబద్ధం అని తెలిసిందే. మా డాడీకి అంకుల్కి జరిగిన యాక్సిడెంట్కి ఏ సంబంధం లేదు అని మీ డాడీయే చెప్పారా? మా డాడీ కన్నీళ్లు చెప్పాయి. నేను వ్యక్తపరిచిన అనుమానానికి తట్టుకోలేక అవమాన భారంతో కృంగిపోయిన ఆయన మాటలు చెప్పాయి. పృథ్వీ, మీరంతా మా డాడీ మీద అనుమానపడ్డందుకు నేను బాధపడలేదు, కానీ ఆ అనుమానాన్ని నిజమని నమ్మేవు చూడు, అందుకు బాధపడ్డాను. పర్వాలేదు పృథ్వీ, కనుక్కోడు నా పనన్నా. అది అబద్ధమో నిజమో తెలుసుకోమన్నా. నా బాధ్యతగా వెళ్ళాను, కనుక్కున్నాను, నిలదీశాను. కానీ మా డాడీ తప్పు చేయలేదు. ఈ కుటుంబానికి ఏ నష్టం చేయలేదని నాకు నమ్మకం ఉంది. నేను నమ్మను, నేను నమ్మను, నేను నమ్మను. ముమ్మాటికి నేను నమ్మను. ఏ ఎందుకు నమ్మో? ఎందుకంటే మీ డాడీ ఎలాంటి వాడో నాకు తెలుసు కాబట్టి. తన మనస్తత్వం ఎటువంటిదో కళ్ళారా చూశాను కాబట్టి. పృథ్వీ, చూసిన ప్రతిదీ నిజమూ కాదు, విన్నది ప్రతిదీ వాస్తవమూ కాదు. మా డాడీ తప్పులు చేసి ఉండొచ్చు, కానీ మనుషులు ప్రాణాలు తీసేంత చెడ్డవాడు కాదు. అని సర్టిఫికేట్ జారీ చేస్తే సరిపోదు. అనుమానం అబద్ధం అని ప్రూవ్ కావాలి. ఎలా ప్రూవ్ అవుతుంది? ఓ మనిషికి పశ్చాత్తాపం కన్నా ప్రాయశ్చిత్తం ఏముంటుంది? ఇప్పటికే తను చేసిన తప్పులకి కుమిలిపోతున్నాడు. అయినా నమ్మకపోతే మూర్ఖత్వం అవుతుంది. నేను నమ్మాను, తను కొడుగ్గా కాదు, ఓ మనిషిగా. అందుకే చెప్తున్నాను, మా డాడీ ఏ తప్పు చేయలేదు. చాలు సతీష్. ఇంకా చాలు. రక్తం పంచుకు పుట్టావు కదా, ఆ మాత్రం ట్రస్ట్ ఉంటుంది.
కానీ నేను నా తండ్రి రక్తం పంచుకునే పుట్టాను కదా, నాకు మా డాడీ అంటే చాలా మమకారం ఉంటుందిగా. అందుకే మీ డాడీ మీద అనుమాన పడుతున్నాను. అదే తప్పంటున్నాను పృథ్వీ. ఏ తప్పు? ఏ తప్పు? మీ డాడీ హాస్పిటల్కి వచ్చి మా మమ్మీని బెదిరించడం నేను విన్నాను, చూశాను. ఇంకెలా నమ్మమంటావు? ఏం విన్నావు? ఏమని బెదిరించారు? ఏమని బెదిరిస్తాడు? గతంలో మా డాడీతో కలిసి చెప్పు పృథ్వీ, ఏమన్నాడు? ఏమంటే ఏంటి ఇప్పుడు? మీ డాడీకో స్టైల్ ఉంది, ఆ స్టైలే ఫాలో అయ్యాడు. ఆయన చెప్పే అవసరం లేదు. ఇది సందర్భమో కాదు. అంటే మా డాడీ ఏం చెప్పాడో నువ్వు వినలేదు. కావేరి తన ఇంటి కోడలైతే పాత కక్షలన్నీ మర్చిపోదామన్నాడు. తను చేసిన తప్పులకి ఆంటీని క్షమించమని అడిగారు. మా పెళ్లి శుభవార్త చెప్తే అంకుల్ కోలుకుంటాడని ఆశపడ్డాడు. అది తప్ప? అది నీ దృష్టిలో తప్పు కాకపోవచ్చు, కానీ నా దృష్టిలో కండిషన్లా అనిపించింది. ఏంటన్నయ్య ఇది? కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికేస్తున్నావు. నీ దారి నీదేనా? కాస్త సతీష్ చెప్పేది వినొచ్చు కదా. అంకిల్ సారీ చెప్పాడంట. ఇంతకన్నా ఏం కావాలి? ఖచ్చితంగా యాక్సిడెంట్తో అంకిల్కి ఎలాంటి సంబంధం ఉండుండదు. ఓహో, వెనకేసుకొస్తున్నావా? ఏం తెలుసు నీకు? నీ కంటికి సతీష్ ఒక్కడే కనబడితే సరిపోదు, చాటుగా ఉన్నవి చాలా తెలుసుకోవాలి. సారీ సతీష్, ఐమ్ రియలీ సారీ. నువ్వెందుకు కావేరి సారీ చెప్పడం? మీ అన్నయ్య ఒక్క క్షణమైనా మనసు పెట్టి ఆలోచించాలి. దిస్ ఇస్ నాట్ ఫేర్ కావేరి. పృథ్వీకి కాస్త సెన్స్ వచ్చేలా చెయ్యి. డాడీకి యాక్సిడెంట్కి ఎటువంటి సంబంధం లేదు. పృథ్వీ, కాస్త సతీష్ చెప్పేది కూడా ఆలోచించు. ఏంటి ఆలోచించేది? నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. తప్పు చేయలేదని ఒకళ్ళు తప్పుచ్చుకుంటే సరిపోతుందా? తను నమ్మేదే నిజమైతే ప్రూవ్ చేయమను. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి, వచ్చేస్తాను. ప్రశాంతి, నేను కాస్త బయటికి వెళ్ళొస్తాను. కావేరిని చూసుకో. మనసేం బాలేదు. అవసరమైతే ఫోన్ చేయి, వచ్చేస్తాను.
అమ్మా. ఏంటి డాడీ చిన్న చిన్న విషయాలకి ఇంతలా ఆలోచిస్తున్నారు? మీ ముద్దులో కొడుకు సతీష్ గారు. ఏంటో హలో. రేబాను ఎక్కడున్నావురా? ఓ అదడగడానికి ఫోన్ చేసావా? ఎక్కడున్నావో చెప్పు. ఎక్కడో ఉన్నాను, ఫ్రెండ్స్తో ఉన్నాను, డాడీతో. అవన్నీ అయిపోయారా? కలిశాను, మాట్లాడాను. నువ్వు ఒకసారి రా, నిన్ను కలవాలి. దేనికి? పనుంది, రా. అలాగే, కానీ డాడీకి ఏం తెలియాల్సిన అవసరం లేదు. అవునా? సరే, ఓకే. మీకు తెలియకుండా వచ్చి కలవమంటున్నాడు. ఎందుకో బాను, సతీష్ నా గురించి ఏం అడిగినా నువ్వు మంచిగానే చెప్పాలి. నాకేంటి లాభం? అది కూడా క్లియర్గా చెప్పండి డాడీ. అదేంటి వెంటిలేటర్? శ్రీధర్, ఇలా రా. ఏటి పాండు? డిఐజీతో మాట్లాడాను శ్రీధర్. 24 గంటల్లో దోషుల్ని పట్టుకుంటామని హామీ ఇచ్చాడు. ఎలా చూసినా ఇది మామూలు హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ లాగే అనిపిస్తుంది, కానీ నాలో అనుమానం మాత్రం తగ్గడం లేదు శ్రీధర్. అలా అనుకుంటే ఎలా పాండు? ఓసారి ధ్రువ హాని చేశాడు కాబట్టి అలా అనిపించడం సహజమే. అతని మీద అనుమానం రావడమూ సహజమే. నిజంగానే యాక్సిడెంట్ జరిగిందేమో. ఇది మామూలు యాక్సిడెంట్ అయితే ప్రూవ్ అవ్వాలి. అప్పటిదాకా ధ్రువ అనుమానితుడే, నా దృష్టిలో నిందితుడే. అది పోలీసులు నిరూపిస్తారు పాండు. నా అనుమానం అబద్ధమని నిరూపణ అయితే అంతా మర్చిపోతాను. పోలీసులు ఏది నిరూపించలేకపోతే ధ్రువ నా నుండి తప్పించుకోలేడు, ఇంతకింత అనుభవిస్తాడు. ఇది ఆవేశానికి సమయమా? అనుమానాన్ని మాత్రమే నమ్మితే అనర్థమే మిగులుతుంది. ఈ భారాన్ని మోస్తూ ఉండలేను. ఒక లేడి పిల్ల రక్తం ఓడింది అంటే అనుమానం ఆకలితో ఉన్న పులి మీదకే వెళ్తుంది. మీకు నాలో ఆవేశం మాత్రమే కనపడుతుంది, నాకు ఆ పులి కాలి ముద్రలు కనపడుతున్నాయి. అలా అని మీరు నేరం చేస్తారా పాండు? అనుమానంతో ప్రతీకారం తీర్చుకుంటారా? నేరం చేసిన వాడి మీద తిరగబట్టమే ప్రతీకారం అయితే ఇక ఈ ప్రపంచంలో దేవుడి ప్రతిమలు అవసరం లేదు స్వప్న గారు. శ్రీధర్, పాండు ఆవేశం ఎక్కడికి దారితీస్తుందో అర్థం కావడం లేదు.
చాలా అనర్థాలు జరుగుతాయి. అవును స్వప్న, పృథ్వీ కూడా పాండులో ఆవేశపడుతున్నాడు. పాండుని కంట్రోల్ చేయకపోతే ఆ ఇన్ఫ్లుయెన్స్ పృథ్వీ మీద కూడా పడుతుంది. తాతయ్య, మీరు చెప్పింది 100% కరెక్ట్ తాతయ్య. ఐ అగ్రీ విత్ యూ. కనిపించినంత సింపుల్గా లేదు తాతయ్య ఇది. నాకు అర్థమవుతుంది, ఇది ఖచ్చితంగా అధ్రువాంకుల పనే. డాడీని అలా చూస్తుంటే ప్రాణం పోతుంది తాతయ్య. వాడెవడో తెలియాలి, వాడు నీ చేతులతో. పృథ్వీ, ఏంటిది? అలాంటి మాటలు నువ్వు మాట్లాడకూడదు. ఈ అనుమానం నేను భరించలేను తాతయ్య. ఈ బరువు నేను తట్టుకోలేకపోతున్నాను. పృథ్వీ, ఏంటి ఈ ఆవేశం? వద్దు నాన్న. పిచ్చెక్కిపోతుంది తాతయ్య. నేను మీతో వస్తాను, మిమ్మల్ని అనుసరిస్తాను. నన్ను తీసుకెళ్ళండి తాతయ్య, ప్లీజ్. పృథ్వీ, నాతో రా చిన్న. పద. కావేరి, ఊరుకో. ఎంత కంట్రోల్ చేసుకున్నా నా వల్ల కావట్లేదు ప్రశాంతి. అసలు అన్నయ్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో, ఎందుకు కంట్రోల్ తప్పుతున్నాడో అర్థం కావట్లేదు. ఒక పక్క నేను పెట్టిన కండిషన్కి ఒప్పుకొని వాళ్ళ డాడీకి దూరంగా ఉంటూ సతీష్ తన సిన్సియారిటీని నిరూపించుకుంటుంటే, ఇప్పుడు అన్నయ్య ఇలా మాట్లాడి సతీష్ని బాధ పెట్టడం కరెక్టా ప్రశాంతి? సతీష్ని కూడా అర్థం చేసుకోవాలి కదా, తనకి అవకాశం ఇవ్వాలి కదా. సతీష్ ఇక్కడ ఉంటుంది ఇలా అవమానాలు పడ్డానికా? పృథ్వీ గురించి నీకు తెలీదా కావేరి? అంకుల్ నా పరిస్థితిలో చూసి అలా మాట్లాడుంటాడే కాని కావాలని కాదుగా. నువ్వు భలే చెప్తావు ప్రశాంతి. వాణ్ణి ఎదుర్కోవడానికి నీ వయసు, నీ అనుభవం సరిపోదు. అర్థం చేసుకో. మీరేనా తాతయ్య ఇలా మాట్లాడుతుంది? తప్పు చేసిన వాడి మీద నిప్పులు కురిపించే మీరు నాకు పిరికి మందు నూరు పోస్తున్నారా? పృథ్వీ, ఎలా చెప్తే నీకు అర్థమవుతుంది? నేను వేరు, నువ్వు వేరు. కానీ మన బాధ ఒక్కటే కదా తాతయ్య.